కార్తీక మాసం సందర్భంగా కొండమూడు సీతారాంపురంలోని సీతారామస్వామి వారి దేవాలయం నందు పిడుగురాళ్ల పట్టణ శ్రీకృష్ణదేవరాయ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు కార్తీక వన సమారాధన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణ దేవాలయ అధ్యక్షులు పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. రామాలయంలో పూజా కార్యక్రమాల్లో శాసనసభ్యులు పాల్గొన్నారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ కాపు కమ్యూనిటీకి 50 లక్షల రూపాయలు అందజేసి 20 సెంట్ల స్థలాన్ని అందజేసినట్లు తెలియజేస్తూ త్వరలోనే మరింత నిధులు విడుదల చేసి కాపు కమ్యూనిటీని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తామని అన్నారు. అనంతరం శాసనసభ్యుల్ని కాపు కమ్యూనిటీ పెద్దలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎఫ్ సాంబశివరావు, కొమ్మ మహేష్, సైకిల్ షాప్ మోహన్ రావు, గుంటూరు శ్రీను, నగరికంటి శివ, కామిశెట్టి రమేష్ మరియు కాపు సంఘ కుల పెద్దలు పాల్గొన్నారు. ఈ పండుగ 21 సంవత్సరాల పాటు నిండు నూరేళ్లు ఈ పండుగ రోజు ఒకసారి ఆయన గుర్తు చేసుకుంటూ అఖండ కీర్తికి రూపమా గమనం మరపురాని వర్గానికి చెందిన పేర్లుగా పరిగణించబడుతున్నాయి. ఒంటర్లు వంటి భారీ ఆయుధాలను ఉపయోగించే పాత్రుడు లోకేష్ కు ప్రియమైన నేతగా వెరసి 3 తరమేట్ రోడ్లు, తాగునీటి ఇబ్బంది లేకుండా కుళాయిల ఏర్పాటు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో సర్వతోముఖాభివృద్ధి చేయాలని సంకల్పించారు. పిడుగురాళ్ల పట్టణ ప్రజల ఎన్నో ఏళ్ల కలైన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభించారు. వాటిని కూడా కొన్ని మీ దృష్టి తీసు ఒక సంవత్సరం క్రితం ఈలోపు మనకి శంకుస్థాపన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇబ్బంది పెట్టడం వల్ల అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి ఆయన పరిష్కారం చేశారు. దాంతోపాటు మనకి ఈ లోపునే మళ్ళీ ఎమ్మెల్యే గారు పెద్ద చొరవతో 50 లక్షల రూపాయలు మనకి కాపు కమ్యూనిటీ కోసం, భవనం కోసం మన శాంక్షన్ చేయడం జరిగింది. ఆ యొక్క చిన్న సమస్య కూడా మరికొద్ది రోజుల్లో పూర్తవుతుంది, క్లియర్ అవుతుంది. తర్వాత మన అందరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో గొప్పగా ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఆ విషయాలు కూడా మీ అందరి దృష్టికి ముందుగా తీసుకొస్తా ఉన్నాం. ఈ యొక్క కాపు వన సమారాధనకు వచ్చేసినటువంటి మన గౌరవులు ఎరపతినేని శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సమారాధన 21 సంవత్సరం దిగ్విజయంగా ఈరోజు జరుగుతున్న సందర్భంగా పవిత్రమైన కార్తీక మాసంలో ఆ పరమశివుని ఆశీస్సులతోని ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా ఆ దేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలి, కుటుంబం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి కూడా కోరుకుంటూ, కార్తీక మాసం అంటేనే పవిత్రంగా అందరూ కూడా ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పూజలు చేసి అందరూ బాగుండాలని ప్రార్థనలు చేస్తారు. మరి వనభోజనాల కార్యక్రమాలు చూస్తే అందరూ కూడా అన్ని కుటుంబాలు కూడా ఒక చోట కలిసి యోగక్షేమాలు కూడా చెప్పుకుంటూ ఉల్లాసంగా పిల్ల పాపలతోని గడుపుతారు ఆ రోజు. సో ఈరోజు 14-19 మధ్య అక్కడ 50 సెంట్ల స్థలం దాచిపల్లి ప్రభుత్వ స్థలం ఆ రోజు ప్రభుత్వంలో మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన గురిజాల్లో కూడా అక్కడ కూడా 50 లక్షల రూపాయలు కాపు శంకుస్థాపన కూడా నేను చేశాను. అంటే మొత్తం మనం ఒక 4 చోట్ల కూడా మనం చూస్తే దాదాపుగా 2,25,00,000 మనం కాపు కమ్యూనిటీ భవనాలకు నిధులు నియోజకవర్గంలో ఇచ్చాం. చాలా పెద్ద ఎత్తున కూడా కమ్యూనిటీకి నిధులు ఇవ్వడం కూడా జరిగింది. 2024 ఎన్నికల్లో మరి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాం. అందరం కూడా మనం కలిసిమెలిసి మనం పనిచేసుకున్నాం. భవిష్యత్తులో కూడా అందరం కూడా
ఈ రాష్ట్ర అభివృద్ధికి మనం నియోజకవర్గ అభివృద్ధి కూడా కలిసిమెలిసి ఉండి మరి అన్నదమ్ముల్లాగా పనిచేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ కానీ వ్యక్తిగతంగా కానీ ఏ అవసరం ఉన్నా నేను కూడా మీ కుటుంబ సభ్యుడిగా తప్పకుండా మీకు అండదండలుగా ఉంటానని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ ధన్యవాదాలు. జై హింద్.